గాయత్రి గోపి నువ్విక్కడ ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నేను హ్యాపీగానే ఉన్నాను. మా కోసం నీకు ఇష్టం లేని జీవితంలోకి మళ్ళీ వచ్చావని నాకు తెలుసు. నువ్వు మాకు బ్యాంక్ గ్యారంటీగా ఇచ్చిన 5 లక్షలు ఇది మీ నాన్నగారికి తిరిగి ఇచ్చేసి ఈ పంజరంలోంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. మన పరిచయం, మన స్నేహం, ఆ అల్లరి అంతా ఒక అందమైన అనుభవంగా ఉండనివ్వు. దాన్ని డబ్బుతో ముడిపెట్టద్దు. తీసుకో. నువ్వెప్పుడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. ఏమైనా చేస్తావా? చెప్పు, ఏం కావాలన్నా చేస్తాను. నన్ను నీతో తీసుకెళ్ళిపో. అవును గోపి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆనందంగా గడిపిన రోజులు మీతోనే, మీ బస్లోనే, ఈ మేడలో కాదు. ఎన్ని కష్టాలున్నా ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటే మీతో కలిసాకే లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మిమ్మల్ని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. కానీ మీరు జీవితంలో పైకి ఎదగాలని నేను తిరిగి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు లేకుండా నేను ఉండలేనని. గోపి, వర్షం కురిసిన రోజు రాత్రి నువ్వు చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు. దానికి ఇప్పుడు జవాబు చెప్తున్నాను. I love you. I love you. ప్లీజ్ నన్ను నీతో తీసుకెళ్ళిపో. అది కాదు నేను చెప్పేది. నా కూతురు 1000 మందిలో ఒకటిగా కాకుండా 1000 మందికి ఒకటిగా ఉండాలని కోరుకున్నాను. సిటీలో ఎన్ని కాలేజీలున్నా నంబర్ 1 కాలేజీలో చేర్పించాను. ఎందుకు? నువ్వు గొప్పగా చదవాలని. నిన్ను పెళ్లాడటానికి ఎంతమంది క్యూలో ఉన్నా నీకోసం ఈ గొప్పింటి సంబంధం తీసుకొచ్చాను. ఎందుకు? నువ్వు గొప్పగా బతకాలని. కానీ నువ్వేం చేసావు? ఆఫ్టర్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ గండి కోరుకుంటావా? నీకు సిగ్గుగా లేదు? పదవి కోసం కన్న కూతుర్ని బలిపెట్టే మీరు సిగ్గుపడాలి. నా కూతుర్నే ప్రేమించేంత గొప్పడిరా? సార్, నేను గాయత్రిని కావాలనుకున్న మాట నిజమే. కానీ ఒక సీఎం కూతురుగా కాదు, మా దగ్గరికి వచ్చిన వాసంతిగా. మీ కూతురని తెలిసిన మరుక్షణమే తన మీద ఆశ చంపుకున్నాను. కానీ మీరు ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేసి ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? సార్, నా మాట వినండి సార్. చెప్పేది నేను వినేది. సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పు నాన్న, నువ్వేం చెప్పినా చేస్తాను. ప్లీజ్ నాన్న, చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. పరాయివాడి ముందు కాబోయే మొగుండే కొడతావా? నువ్వు మొగుడు వెంట్రా? పోరా. చూసావా నాన్న? చూడు, అది ఎవరితోనో 10 రోజుల పాటు కులుకొచ్చింది నాన్న అంటే 10 మందితో తిరిగినా పర్వాలేదు, చూసి చున్నట్టు పో అన్నావు. చెడిపోయిన దాంతో మనకెందుకులే అంటే పతివ్రతం చేసుకుంటే పరవస్తుందా, మనలాంటి వాళ్ళకి ఇవన్నీ మామూలేనన్నావు. ఇప్పుడు ఇది 10 మందిలో వీడి కోసం నన్ను కొట్టింది. రేపు పెళ్ళాక వీడితో లేచిపోతున్న గ్యారంటీ ఏంటి? ఇది నాకు నచ్చింది, కానీ దీనికి వాడు నచ్చాడే. అందుకే వీడు బ్రతకూడదు.
క్షమించండి సార్. మీరు గొప్పవాళ్ళు. మీకు తెలిసిన పెద్ద పెద్ద విషయాలు నాకు తెలియవు. కూతుర్ని గొప్ప కాలేజీలో చేర్పించకపోతే ఆమె చదివే పాడవుతుంది. కానీ మంచి కుటుంబంలో కోడలుగా పంపించకపోతే జీవితమే నాశనం అయిపోతుంది సార్. అడిగినంత డబ్బు, కోరినన్ని కార్లు, కావలసిన డ్రెస్సులు ఇవ్వడం కాదు సార్, వాటితో పాటు కొంత ప్రేమను కూడా పంచాలి. వీడు పెళ్లి కాకముందే మీ అమ్మాయి మీద ఇన్ని నిందలేశాడు. పెళ్ళయ్యాక ఆమె జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించాడు సార్. ఆఫ్టర్ ఆల్ ప్లాట్ఫామ్ గాని నాకిచ్చి పెళ్లి చేయమంటలేదు. ఇలాంటి మృగానికి కాకుండా ఒక మంచి మనిషికిచ్చి చేయమంటున్నాను. నాయకుడిగా కోట్ల మంది మనసుల్లో ఉండే మీరు తండ్రిగా కన్న కూతురి మనసులో కొంచెం చోటు సంపాదించుకోండి సార్. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. నీకిష్టమైన అతని దగ్గరికి వెళ్ళు.